దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. దీపావళి దగ్గర నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయి గాలి నాణ్యత పూర్తిగా కోల్పోయింది. దీంతో కాలుష్య నివారణ కట్టడికి తొలిసారి కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బురారి ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం చేసిన ప్రయోగం విజయవంతం అవగా అక్టోబర్ 29న మొదటి క్లౌడ్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్లను విమానం నుంచి కొద్ది మొత్తంలో విడుదల చేశారు. దీంతో గాలిలో తేమ పరిమితంగా ఉందని, 20% కంటే తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే మా మద్దతు మొత్తాన్ని కోల్పోతారని ఇజ్రాయెల్కు అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా తెలివి తక్కువ పనంటూ జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ పార్లమెంటు 2 వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టగా ఈ పరిణామంపై అమెరికా మండిపడింది. వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ముందుకు సాగితే మాత్రం వాషింగ్టన్ నుంచి అన్ని రకాల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించారు. మావోయిస్టు పార్టీ నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ బంద్ చేపట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. మల్లోజుల తక్కిళ్లపై మావోయిస్టులు ప్రతీకారంతో ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మావోయిస్టులు మెరుపు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు కోంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం వరకు వర్ష సూచన ఉందని, సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్వహిస్తున్నామని కడప వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిదాన్ని ప్రైవేటుకు అప్పగించేస్తున్నారని ఆరోపించారు. టూరిజంలో 42 హోటళ్లను ప్రైవేటుకు అప్పగించారని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటుకు అప్పగిస్తుంటే కమిషన్లకు కక్కుర్తిపడి వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఎన్నో ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీలను ప్రైవేటుకు అప్పగించారని విమర్శించారు. ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధం చేశారని, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో సాధ్యపడలేదని చెప్పారు.